హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు విడుదల చేసిన డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల మోడల్ పేపర్ అయితే ఈరోజు చూడబోతున్నాము. వరుస క్రమంలో 8వ మోడల్ పేపర్ ఐ థింక్. సో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అందజేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఎవరైతే యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారందరూ కూడా రివిజన్ పర్పస్ ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. క్లాసెస్ వినండి యాప్లో. సో ఈ వీడియో కనుక చూసినట్లయితే రివిజన్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా కొత్త వారు కనుక కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. హరప్పా నాగరికత స్థలాల్లో గుర్రం శరీర భాగాల ఆనవాళ్ళు లభించిన ఏకైక ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సుర్కటోడా అనేటువంటి ప్లేస్లో గుర్రం యొక్క శరీర భాగాలు ఆనవాళ్ళుగా లభించాయి. ఓకే, నెక్స్ట్ 1. బౌద్ధ మతం, బౌద్ధ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన జాతక కథలు ఎందులో భాగము? జాతక కథలు బుద్ధునికి సంబంధించినటువంటి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి వివరాలను బొమ్మల రూపంలో తెలిపేదే జాతక కథలు. ఎందులో భాగమండివి? సుత్తి పీఠిక. ఓకేనా, సుత్తి పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అనేవి బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు. ఓకే, నెక్స్ట్. అశోకుడు శాసనాల్లో తనను తాను ఏమని సంబోధించుకున్నాడు? అశోకుడు శాసనాల్లో తనని తాను ఏమని సంబోధించుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రియదర్శి. ప్రియదర్శి అంటే అర్థం ఏంటండి? దేవునికి అత్యంత ప్రియమైన వాడు అని అర్థము. దేవునికి అత్యంత ప్రియమైన వాడు. నెక్స్ట్ 1. క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. ఏ కుతుబ్ మినార్, ఫతేపూర్ సిక్రీ, తుగ్లకాబాద్ కోట, లోడి ఉద్యానవనాలు. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ కుతుబ్ మినార్ ఫస్ట్ నిర్మించారు, తర్వాత తుగ్లకాబాద్ కోట, తర్వాత డి లోడి ఉద్యానవనాలు, చివరిగా ఫతేపూర్ సిక్రీ నిర్మించడం అయితే జరిగింది కాలక్రమం. క్రింది వాటిలో వారి బిరుదులతో జతపరచండి. పండిత మాలవీయ, చిత్తరంజన్ దాస్, అబ్దుల్ గఫర్ ఖాన్, చార్లెస్ ప్రియర్ ఆండ్రూస్. ఓకే, వీరి యొక్క బిరుదులు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 ముందుగా పండిత మాలవీయ, మహామానా. నెక్స్ట్ చిత్తరంజన్ దాస్, ఓకే, దేశబంధు. నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, సరిహద్దు గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ అంటారు. నెక్స్ట్ సిఎఫ్ ఆండ్రూస్ అంటే చార్లెస్ ప్రియర్ ఆండ్రూస్, దీనబంధు అనే బిరుదు వీరికి కలదు. నెక్స్ట్ ఆగస్ట్ ఆఫర్లో చేసిన ప్రతిపాదన ఏమిటి? ఆగస్ట్ ఆఫర్లో చేసిన ప్రతిపాదన ఆప్షన్ 1 డొమినియన్ స్థాయి. నెక్స్ట్ 1. 1928లో బార్డోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? 1928లో బార్డోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది. ఆప్షన్ 2 వల్లాభాయ్ పటేల్. నెక్స్ట్ 1.
బందీ జీవన్ ఉద్యమం అనే గ్రంథము రచించింది ఎవరు? బందీ జీవన్ ఉద్యమం అనే గ్రంథం రచించింది. ఆన్సర్ ఆప్షన్ 2 సచీంద్ర సన్యాల్. ఓకే, సచీంద్ర సన్యాల్. నెక్స్ట్, భారతీయ శిల్పకళకు పరాకాష్ఠగా పేరు పొందిన నటరాజు కాంస్య విగ్రహం ఏ రాజుల కాలం నాటి కళకు చెందింది? ఏ రాజుల కాలం నాటి కళకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, చోళ కళ. నెక్స్ట్ వన్, బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన సంస్థ ఏది? బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో కీలక పాత్ర పోషించిన సంస్థ. 10వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బాలభారతి సమితి. నెక్స్ట్ వన్, త్రిపుర మాంత్య మహేశ్వర అనే బిరుదు ఏ రాజు ధరించెను? త్రిపుర మాత్య మహేశ్వర అన్న బిరుదు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు. నెక్స్ట్ వన్, ఇన్ సితు జీవ వైవిధ్య సంరక్షణ విధానంలో ఒక కార్యక్రమం కానిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఉద్యాన వనాలు. నెక్స్ట్ వన్, లుషాయిలు ప్రధాన తెగ గలవారు ఏ రాష్ట్రంలో ఉన్నారు? లుషాయిలు ప్రధాన తెగ గల వారు ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, త్రిపుర. నెక్స్ట్ వన్, పర్యావరణ పరిరక్షణకు శ్రీ జంబేశ్వర్ ఎన్ని సూత్రాలను ప్రతిపాదించారు? పర్యావరణ పరిరక్షణకు శ్రీ జంబేశ్వర్ ఎన్ని సూత్రాలను ప్రతిపాదించారు? ఆప్షన్ 3 అండి, 29. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ సంవత్సరంలో భారత వన్యప్రాణి మండలిని స్థాపించారు? భారతదేశంలో ఏ సంవత్సరంలో భారత వన్యప్రాణి మండలిని స్థాపించారు? ఆప్షన్ 2 1952. క్రింది వాటిని జతపరచండి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగము. ఓకే, ఈ యొక్క అంశాలు ఏ రంగానికి క్రిందికి వస్తాయనేది క్వశ్చన్. ఓకే, చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాథమిక రంగం గనుల త్రవ్వకము. నెక్స్ట్, ద్వితీయ రంగము విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా. తృతీయ రంగము రవాణా నిల్వ సమాచారము, అంటే సర్వీస్ కిందకి వస్తుంది తృతీయ రంగం. నెక్స్ట్, నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని ఏ ప్రణాళికను పిలుస్తారు? నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని ఏ ప్రణాళికను పిలుస్తారండి? 17వది ఆన్సర్ ఆప్షన్ 3 6వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, రెపో రేట్ విషయంలో క్రింది వాటిలో సరైనది ఏంటి? రెపో రేట్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఒక రేటు వద్ద భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల పరపతిని అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఈ క్రింది అంశాలలో దేనితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 అనుగుణంగా చట్టమైంది? 19. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఏ మాత్రమే సరైనది. 21వ ప్రకరణలో భాగంగా భావించబడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించేటువంటి హక్కు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. గ్రంథులు అవి స్రవించేటువంటి హార్మోన్స్. అవటు గ్రంథి, క్లోమ గ్రంథి, పీయూష గ్రంథి, అధివృక్క గ్రంథి. ఆన్సర్ ఆప్షన్ 3 చూద్దాం. అవటు గ్రంథి ఏంటి? థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. క్లోమ గ్రంథి గ్లూకాగాన్ని విడుదల చేస్తుంది. పీయూష గ్రంథి వాసోప్రెసిన్ విడుదల చేస్తుంది. నెక్స్ట్, అధివృక్క గ్రంథి ఎడ్రినల్ విడుదల చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ వికిరణాలు మానవుని చర్మంపై పడినప్పుడు చర్మ వ్యాధులతో పాటు క్యాన్సర్ వ్యాధి కూడా వస్తుంది? ఏ కిరణాలండి? ఆప్షన్ 1 అతినీల లోహిత కిరణాలు. భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం ఏది? భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం 22. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అల్యూమినియం. నెక్స్ట్ వన్, అనుధార్మికతకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. అంటే తప్పుగా ఉన్నది ఏంటి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రేడియో ధార్మికతను 1896లో రూథర్ఫోర్డ్ కనుగొన్నారనేది తప్పు. ఓకే, చూద్దాం. పరమాణు సంఖ్య 82 కంటే అధికంగా ఉన్న పరమాణువుల కేంద్రకాలు అస్థిరంగా ఉంటాయి.
స్థిరత్వాన్ని సంపాదించుకునే క్రమంలో కేంద్రకాలు శక్తిని కిరణాల రూపంలో ఉద్గారిస్తాయి. అస్థిర పరమాణుల కేంద్రాల నుంచి వెలువడే ఆల్ఫా, బీటా మరియు గామా కిరణాలను బెకరల్ కిరణాలు అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్. ఈ క్రింది అణు విద్యుత్ కేంద్రాలను అవి స్థాపించిన రాష్ట్రాల ఆధారంగా జతపరచండి. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలు. ముందుగా తమిళనాడు కూండంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉందండి ఇక్కడ. మహారాష్ట్ర తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, భారతదేశంలోనే మొట్టమొదటిది. తర్వాత కర్ణాటక కైగా అణు విద్యుత్ కేంద్రం ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్, ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు? ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయుడు ఆప్షన్ 3 అండి, టెన్సింగ్ నార్గే. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ యొక్క ప్రధాన కార్యాలయం ఆప్షన్ 1 జెనీవా, స్విట్జర్లాండ్. ధ్రువ ప్రాంతాల అధ్యయనంలో పేరొందిన శాస్త్రవేత్త వాలేరీ మిట్కో దేశద్రోహ అభియోగాలపై గృహ నిర్బంధంలో ఉంటూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయన ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 4 రష్యా. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 28 ఆప్షన్ 2 నైరోబి అండి, కేన్యా. ఓకే, కేన్యా యొక్క రాజధాని నైరోబి. క్రింది వాటిని జతపరచండి. కమిటీ సిఫారసులు: బలవంతరాయ్ మెహతా, అశోక్ మెహతా, కె సంతానం కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. మరి ఈ కమిటీలు ఏ అంశాలను సిఫారసు చేయడం జరిగింది ప్రభుత్వాలకు? ఆప్షన్ 3 చూద్దాం. ముందుగా బలవంతరాయ్ మెహతా జిల్లా పరిషత్ సలహా సంస్థ, అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసింది బలవంతరాయ్ మెహతా. అశోక్ మెహతా జిల్లా పరిషత్ కార్యనిర్వాహక సంస్థ, రెండంచెల పంచాయతీరాజ్ అని కూడా అంటారు. నాలుగవది సంతానము కమిటీ పంచాయతీరాజ్ లైసెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ని సూచించింది. ఎల్ఎన్ సింఘ్వి న్యాయ పంచాయతీలను సిఫారసు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ఆప్షన్ 1 అంచనాల కమిటీ సభ్యులను లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు అనేది సరైనది. ఓకే, నెక్స్ట్ వన్, అధిక రక్తపోటు నియంత్రించడానికి ఉపయోగించే ఆల్కలాయిడ్ గుర్తించండి, అంటే బీపీని. ఓకే, హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఆల్కలాయిడ్స్ ఏంటండి? ఆప్షన్ 3 రిసర్పైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఉపయోగిస్తారు. ఆల్కలాయిడ్స్ అంటే ఏంటి? చెట్టు మొక్కల నుంచి లభిస్తాయండి ఇవి. ఓకే, క్రింది వాటిని జతపరచండి. ధ్వని కీచుదనము, శ్రవ్య అవధి, కంపన పరిమితి, ధ్వని శక్తి ప్రమాణము. 2 ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాం. ధ్వని కీచుదనము ఆప్షన్ 4 పిచ్ అంటారు దాన్ని, పిచ్. శ్రావ్య అవధి 20 హెడ్జెస్ 20,000 హెడ్జెస్ మధ్య ఉంటే శ్రావ్య అవధి, వినదగినది. కంపన పరిమితిని దేనిలో కొలుస్తారండి? కంపన పరిమితిని తీవ్రత. ధ్వని శక్తి ప్రమాణము డెసిబెల్స్ అంటారు, డెసిబెల్స్. నెక్స్ట్, ఈ క్రింది ప్రక్రియలలో ఏది ఎండమావికి ఒక మంచి ఉదాహరణ? ఎండమావి 33 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి యొక్క ధర్మం అండి ఇది. ఓకే, వేదాలను ఆంగ్లానికి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవారు? మాక్స్ ముల్లర్ 34 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఓకే, జర్మనీ వాస్తవ్యుడు. నెక్స్ట్, నోటి ద్వారా పీల్చే కోవిడ్-19 టీకాను ప్రారంభించిన దేశం ఏది? 35 ఆప్షన్ 2 చైనా. నెక్స్ట్, ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఎవరండి? అల్లు అర్జున్ ఫస్ట్ నేషనల్ అవార్డు పొందిన తెలుగు వ్యక్తి అండి. డక్వర్త్ లూయిస్ పద్ధతి ఏ క్రీడలకు చెందినది? డక్వర్త్ లూయిస్ ఏంటండి? క్రికెట్. భూమిపై జనాభా ఏ రోజున 800 కోట్ల స్థాయికి చేరిందని ఐరాసాకు చెందిన జనాభా నిధి పేర్కొంది? ఏ రోజున అండి?
2022 నవంబర్ 15న. నెక్స్ట్ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2020 ప్రకారము ఇప్పటి వరకు నవజాత శిశు మరణాల రేటు SDG లక్ష్యాన్ని క్రింది వాటిలో ఏ రాష్ట్రం చేరుకోలేదు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, హర్యానా చేరుకోలేదు. నెక్స్ట్ భారతదేశ 2వ జాతీయ మోడల్ వేద పాఠశాల ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? వేద పాఠశాల ఆన్సర్ ఆప్షన్ 1 పూరి. నెక్స్ట్ జార్ఖండ్లో వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న 60% నుంచి ఎంత శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ ఓ బిల్లును ఆమోదించింది? 41 ఆప్షన్ 3 అండి, 77%. నెక్స్ట్ కేంగ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సాంప్రదాయ కళ? కేంగ్ 42 ఆప్షన్ 1 మేఘాలయ. నెక్స్ట్ ఉత్తర భారతదేశపు మొట్టమొదటి హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఎటా ఈ1ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఎటా ఈ1 43 ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ పసిఫిక్ ద్వీప దేశాలతో ఇటీవల ఏ దేశం భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది? 44 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, USA. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి ఎంత? సెక్స్ రేషియో అండి. ఓకే, సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి ఎంత ఉంది అని అర్థం. స్త్రీ పురుష నిష్పత్తి అని కూడా అంటాము. ఆన్సర్ ఆప్షన్ 2 45ది 993. నెక్స్ట్ వన్ ప్రఖ్యాత తిరుపతమ్మ దేవాలయం ఏపీలో ఏ జిల్లాలో కలదు? ప్రఖ్యాత తిరుపతమ్మ దేవాలయం కృష్ణా జిల్లాలో కలదండి. ఏపీలో జీడి మామిడి పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు? జీడి మామిడి పరిశోధన కేంద్రం బాపట్లలో ఉంటుందండి. నెక్స్ట్ వన్ ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదు గల మల్ల యోధుడు పేరేంటి? ఎవరండి? కోడి రామ్మూర్తి గారు. నెక్స్ట్ ఏ నదీ ప్రవాహం కారణంగా బొర్రా గుహలు ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 1 గోస్తాని నది ప్రవాహం కారణంగా. దేశంలో 2వ అతిపెద్ద గుహలు బేలూమ్ గుహలు ఎక్కడ ఉన్నాయి? బేలూమ్ గుహలు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, లాస్ట్ టైం అడిగారు ఈ క్వశ్చన్ సేమ్. నంద్యాల జిల్లాలో ఉంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.